కోవిటి వాళ్ళు కొత్త ఇల్లు కట్టించిన తర్వాత వీళ్ళు చెప్పే పనులకి దోలు తీరిపోతుంది. ఎందుకు ఇలా అంటున్నాను, అసలు ఏం జరిగిందో చూపిస్తా, చూసేయండి. పొద్దున్నే మా సార్ ఒక లొకేషన్ బిల్లు పేపర్ పెట్టి షేక్ అనే ఏరియాకి పంపన్నారు. అది వచ్చేసి టైల్ షాప్ అనమాట. అక్కడ వచ్చి బిల్లు చూపిగానే 2 కట్టును బండలు తీసుకొని వచ్చి బండిలో పెట్టారు. వాటిని కార్ లోంచి దించి లిఫ్ట్ లో పెట్టుకొని పై ఫ్లోర్ లో తీసుకొని వచ్చి పెట్టా. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు. ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ ఉండేది, దాన్ని నీట్ గా సదరం చేసిపోయారనమాట వాళ్ళు పగలగొట్టేసి. నేను తీసుకొచ్చిన కొత్త టైల్స్ ని ఇక్కడ వేయడానికి 3 మనుషులు అయితే వచ్చారు. వీళ్ళు 3 రోజుల నుంచి పని చేస్తున్నారు. ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది. వాటర్ ప్లాంట్ పగలగొట్టినప్పుడు దుమ్ము, వీళ్ళు బండలు కట్ చేసినప్పుడు లేచిన దుమ్ము మొత్తం ఆ కబోర్డ్ల మీద డోర్ల మీద పడకుండా ముందు రోజే మేము పేపర్ అయితే అతికిచ్చేస్తున్నాం అనమాట. మీరు చూసే ఉంటారు. ఆ పేపర్ మీద చూడండి దుమ్ము జానాడుతున్నది. ఇలా పని చేయడానికి వచ్చిన వాళ్ళకి చాయ్ గవ్వ ఇవ్వమని చెప్పేసి అండ్ టిఫిన్ ఒకవేళ చేసేటట్టయితే టిఫిన్ కూడా పెట్టమని చెప్తారు మా కోవిటి వాళ్ళు. 2 మనుషులు టైల్స్ వేస్తా ఉంటే ఈ మనిషి వచ్చేసి సిమెంట్ ఇసుక లోపలికి ఎత్తుకొని వాళ్ళ హెల్పర్ గా కల్పిస్తున్నారు. ఈ 3 రోజులు పని చేసి ఆ టైల్స్ పని కంప్లీట్ చేసిన దానికి ₹1,00,000 పైన డబ్బులు తీసుకుంటారు. ఈ కొత్త ఇల్లు కట్టించిన దగ్గర నుంచి ప్రతి పని డబుల్ పని చేయించుకుంటూ డబ్బులు బాగా ఖర్చు పెట్టుకుంటున్నాడు అనమాట. వాటికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకురమ్మని చెప్పేసి నాకు దోలు తీర్చేస్తున్నారు. టైల్స్ అయితే వేయించేశాడు. నెక్స్ట్ ఏం చేస్తాడో చూద్దాము. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.